సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇక పొంగులేటి స్థానిక జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఇక జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక జ్యోతిరావు పూలేను స్మరించుకోవడం గొప్ప గౌరవమని తెలిపారు. ఇక సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ కాలంలో కుల మత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఆనాడు కులాలని మతాలని ఈ దేశం వర్టికల్ గా ఎటో పోతున్న సందర్భంలో ఈ కులాలు మతాలని చాలా సున్నితంగా పరిగణించాల్సిన పరిస్థితి. దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజం అట్టుడికి పోతుందని ఆనాడే గ్రహించి డాక్టర్ జ్యోతిరావు పూలే గారు చదువు చాలా ముఖ్యం, అందుట్లో మహిళలకు ముఖ్యమని మొదట తన భార్యనే చదువు నేర్చుకుని తన భార్యని మళ్లీ టీచర్ గా ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఈ దేశంలో నిలిచారు. కాబట్టే 199వ జయంతిని అద్భుతంగా ఈనాడు మన దేశ ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాం. బీసీ వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో దాన్ని ప్రయత్నించిన సంగతి కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలుసు. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలతో పాటు బీసీ సోదరుల పక్షాన ఈ ప్రభుత్వం నిలిసింది. భవిష్యత్తులో కూడా అండదండలుగా ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ